ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జైరాబాద్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఇప్పటికే ప్రచారంలో ముమ్మరం చేశారని చెప్పొచ్చు. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సన్నాహక సమావేశాల్లో గాలి అనిల్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన, ఎట్లా ఉంది, ఏమంటున్నారు? ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ అంతా తిరుగుతూ ఉంటే జనాలంతా ఈరోజు అయ్యో మేము కేసీఆర్ గారిని పోడగొట్టుకున్నాము, మరి ఆయన పోయినాక మా బాధలేందో తెలిసి వస్తున్నాయని చెప్పి ప్రజలంతా చెప్పడం జరుగుతుంది. మరి మొన్న కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి మరి ఏ హామీ కూడా నెరవేర్చకుండా మమ్మల్ని మోసం చేసింది, రైతులకు మోసం చేసింది. ఎందుకంటే జైరాబాద్ పార్లమెంట్ అంటే రైతాంగం ఎక్కువ, మరి పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ చేయలే, వాళ్ళ మాటలేని మేము ఓట్లేసినాం. ఇప్పుడు మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క 100 రోజుల పాలన కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉందని చెప్పి ప్రజల నుంచి మీకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పొచ్చు. అదే కదా చెప్తా ఉన్నా, కరెంట్ ప్రాబ్లం, మెయిన్గా కరెంట్ ప్రాబ్లం చాలా ఉంది. ఎన్నోసార్లు మోటార్లు కాలిపోయినట్ట రైతులవి, మరి వాళ్ళకు నీళ్లు బారక పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. మరి వాళ్ళ ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతులంతా లబ్బోదీపమని కొట్టుకుంటున్నారు. మాకు రైతు బంధు కేసీఆర్ గారు సరైన టైంలో టైంలో ఇస్తుండే, ఇప్పటిదాకా రైతు బంధు వేయలేదు. మాకు 3 ఎకరాల లోపే వచ్చింది, ఇప్పటిదాకా ఉన్న ఎకరాలకు రానే లేదని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. మేము ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రజలు అవుతుంది. ఓకే, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎజెండా ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? ఎందుకంటే జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి మీరు మెదక్ నుంచి వచ్చారు, ఇక్కడ ప్రజలకు ఏం చెప్తారు సార్ మీరు? ఒకటే, మెదక్ నుంచి వచ్చిరంటే నా ప్రాపర్ ఇక్కడనే మెదకే కాబట్టి ఇక్కడనే చెప్తా ఉన్నా. నేను ఒకటే, ఈరోజు ప్రజలంతా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసిర్రు. గతంలో 70 సంవత్సరాలు కాంగ్రెస్, మిగతా బీజేపీ కానీ టీడీపీ కానీ ఎన్నో పార్టీలు చూసిర్రు. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగినంత ఎప్పుడు జరగలేదని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలే చెప్తా ఉన్నారు. గతంలో చూసుకుంటే ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో ఎక్కడ రోడ్లు అక్కడనే, అసలు పోవాలంటే బండ్లు పోనీకి ఇబ్బంది అవుతుండే, కరెంట్ ప్రాబ్లం ఉండే, మోటార్లు వాటర్ ప్రాబ్లం ఉండే. ఇట్లాంటివన్నీ 10 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెందింది. ఇంటింటికి నల్లా ఇచ్చారు. అట్లా ప్రజలంతా కూడా ఈరోజు 70 సంవత్సరాల జరగని అభివృద్ధి ఈ 10 సంవత్సరాల్లో జరిగిందని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నా, నన్ను పార్లమెంటుకు పంపించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇక్కడున్న ఈ వలసలను తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే యువత అంతా కూడా బయటకు తరలిపోతా ఉంది. ఇక్కడ స్థానికంగా జైరాబాద్ పార్లమెంట్లో నిమ్స్ వచ్చింది. ఆ నిమ్స్లోనే స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అంటే 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీబీ పార్టీలు ఉండి ఇక్కడ ఎంపీగా ఉండడం జరిగింది, ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క క్యాడర్ మళ్ళీ బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందా? మీ పార్టీలోనే ఉంటున్నారని చెప్పొచ్చా? నేను ఒకటే ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఏ ఒక్క లీడర్ పోయినా లీడర్ నెంబర్ ఎవరు క్యాడర్ పోవట్లేదు. క్యాడర్ మొత్తం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోటే అటాచ్ అయి ఉంది. ఈ బీబీ పాటిల్ గారు 10 సంవత్సరాలు ఎంపీగా చేసిన ఏ ఒక్క చిన్న అభివృద్ధి కూడా చేయలేదు. అంటే ఉన్న ఫండ్స్ కూడా రిటర్న్ పోయినాయి. అంటే ఏ ఒక్క లీడర్ కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ నాయకులను, మండల ప్రెసిడెంట్లను, సర్పంచ్లను, జెడ్పీటీసీలను ఎవరిని గుర్తుపట్టే లేదైనా కదా. కానీ 10 సంవత్సరాలు చేసిన కానీ ఎక్కడ కూడా శూన్యమైంది. ఓకే, అంటే చివరగా సార్, కార్యకర్తలతో పాటు ప్రజలకు మీరు ఏం చెప్తారు చివరగా? మేము ఒకటే కార్యకర్తలకు హామీ ఇచ్చిన, ఎంతమంది లీడర్లు పోయినా కార్యకర్తలు మాత్రం అధైర్యపడొద్దు. మీరు బీఆర్ఎస్ పార్టీతోటి, కేసీఆర్ తోటి ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా తెలంగాణ ప్రాంతంలో మినిమం 10 నుంచి 12 సీట్లు గెలుస్తున్నాం. రేపు కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలకు కూడా బుద్ధి చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ సార్. అంటే బీఆర్ఎస్ పార్టీలో వలసలు జరుగుతున్నా కూడా కార్యకర్తలు ఎప్పటికీ నిబద్ధతతో పనిచేస్తారు. నాయకులు వెళ్ళినంత మాత్రాన కార్యకర్తలు వెళ్ళరని చెప్పి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.